అప్పుడెప్పుడో కార్గిల్ వారు జరిగినప్పుడు డాడీ గురించి టెన్షన్ పడినప్పుడు ఇలా తలతిరిగి పడిపోయావు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. చెప్పమ్మా, నిన్నంతగా బాధ పెట్టింది ఎవరు? మా పూజ అయి ఉంటుంది కదత్తయ్య. చచా, పాపం ఆ అమ్మాయి నన్నెందుకు బాధ పెడుతుంది? తను బాధ పెట్టుండకపోవచ్చు, కానీ తన మాటలు బాధ పెట్టుండొచ్చు కదా. ఐఎమ్ రియలీ సారీ ఆంటీ. ఏదో బావ కదా అని ఆట పట్టించడానికి అలా అన్నాను, కానీ ఆ మాటలు మిమ్మల్ని ఇంత బాధపడతాయని తెలుసుంటే చచ్చినా అనేదాన్ని కాదు. ఎక్స్ట్రీమ్లీ సారీ ఆంటీ. అయ్యో, నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా. పైగా ధనుష్కి మరదలివి. భావననే హక్కు, ఆట పట్టించే అధికారం మరదలిగా నీకెప్పుడూ ఉంటాయి. కాకపోతే తల్లిని కదా, నా బిడ్డ తప్పు చేశాడు, తప్పుగా ప్రవర్తించాడు అనే మాటనే నా మనసు తట్టుకోలేకపోయింది. మాయని గుద్దింది బావేనేమో అన్న నీ మాటని కూడా నా గుండె భరించలేకపోయింది. బహుశా అది నా బలహీనత కావచ్చు, తల్లిగా నా కొడుకు మీదున్న నమ్మకం కావచ్చు. పైగా నా కొడుకు ఒక ఆడపిల్ల కన్నీటికి, కష్టానికి కారణమయ్యాడు అన్న మాట నిజమయ్యుంటే మాత్రం ఇక్కడ నేనాగడం కాదమ్మా, అక్కడే నా గుండె ఆగిపోయేది.